వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 13, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ IORA ప్రస్తావనతో కింది ప్రకటనలను పరిగణించండి. 1. IORA అనేది హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న తీరప్రాంత దేశాల సంస్థ. 2. ఇది ఆర్థిక సహకారం, వాణిజ్య సౌలభ్యం, పెట్టుబడి మరియు సామాజిక అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 3. ఇండియన్ ఓషన్ డైలాగ్ IOD అనేదిలో ఒక చొరవ. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. సమాధానం C. వివరణ IORA తీరప్రాంత దేశాలను కలిగి ఉంది. ప్రాంతీయ అభివృద్ధి యొక్క వివిధ అంశాలపై దృష్టి పెడుతుంది మరియు హిందూ మహాసముద్ర సంభాషణ IOD చొరవను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 సంఘర్షణతో బాధపడుతున్న ఇజ్రాయెల్ నుండి దాని పౌరులను ఖాళీ చేయడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? 1. ఆపరేషన్ కావేరి, 2. ఆపరేషన్ సుకూన్, 3. ఆపరేషన్ గంగా, 4. ఆపరేషన్ అజయ్. సమాధానం 4. వివరణ సంఘర్షణతో బాధపడుతున్న ఇజ్రాయెల్ నుండి తన పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 3 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSC ప్రస్తావనతో కింది ప్రకటనలను పరిగణించండి. 1. UNSC ఐక్యరాజ్యసమితి యొక్క 6 ప్రధాన అవయవాలలో ఒకటి. 2. ఇందులో 15 మంది సభ్యులు ఉన్నారు మరియు ప్రతి సభ్యునికి 2 ఓట్లు ఉంటాయి. 3. UNSC అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడానికి లేదా పునరుద్ధరించడానికి ఆంక్షలు విధించవచ్చు లేదా బలాన్ని ఉపయోగించడాన్ని అధికారం చేయవచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు B. వివరణలో ఒక్కొక్కరు ఒక్కో ఓటుతో 15 మంది సభ్యులను కలిగి ఉన్నారు మరియు అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడానికి లేదా పునరుద్ధరించడానికి ఆంక్షలు విధించడం లేదా బలాన్ని ఉపయోగించడాన్ని ఆశ్రయించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 కేంద్ర ప్రభుత్వం యొక్క ఫాక్ట్ చెక్ యూనిట్ FCU కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? 1. కేంద్ర ప్రభుత్వం యొక్క ఫాక్ట్ చెక్ యూనిట్ ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ MEIT చే స్థాపించబడింది. 2. కేంద్ర ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన 2. నకిలీ లేదా తప్పుదారి పట్టించే ఆన్లైన్ కంటెంట్ను గుర్తించడంపై FCU దృష్టి సారిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. సమాధానం D. వివరణ కేంద్ర ప్రభుత్వం యొక్క ఫాక్ట్ చెక్ యూనిట్ FCU ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ MEIT ద్వారా స్థాపించబడింది మరియు కేంద్ర ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన నకిలీ లేదా తప్పుదారి పట్టించే ఆన్లైన్ కంటెంట్ను గుర్తించడంపై దృష్టి పెడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 భారతదేశంలో డీలిమిటేషన్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్లు 3 సార్లు ఏర్పాటయ్యాయి. 2. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించలేం. 3. డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వుల కాపీలను ప్రజల సభ మరియు రాష్ట్ర శాసనసభలు సవరించవచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు A. వివరణ భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్లు 4 సార్లు ఏర్పాటు చేయబడ్డాయి. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించలేము మరియు దాని ఆదేశాల కాపీలను ప్రజల సభ మరియు రాష్ట్ర శాసనసభలు సవరించలేవు. క్వశ్చన్ నెంబర్ 6 ఆర్థిక శాంతి వ్యవహారాల సంస్థ IP ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రపంచ దేశాల్లో శాంతి, హింసల తీరుతెన్నులకు సంబంధించి రూపం 2023 అంతర్జాతీయ శాంతి సూచి GPA ప్రకారం ప్రపంచ శాంతి వరుసగా ఎన్ని సంవత్సరాల నుంచి క్షీణిస్తోంది? జవాబు 9 సంవత్సరాలు. వివరణ ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశాలుగా డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్ విలసిల్లుతున్నాయి. ఈ దేశాల్లో నేరాల రేటు తక్కువగా ఉండటమే కాకుండా విద్య, ఆరోగ్య, సామాజిక సంక్షేమ వ్యవస్థలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి.
భారతదేశం 163 దేశాల జీపీఏ సూచీలో 126వ స్థానంలో నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 7 మానవ స్వేచ్ఛా సూచీ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? జవాబు 112వ స్థానం. వివరణ 165 దేశాలతో ఈ సూచీని రూపొందించారు. 2022లో హింస, సాయుధ ఘర్షణల వల్ల ప్రపంచానికి వాటిల్లిన ఆర్థిక నష్టం ప్రపంచ జీడీపీలో 12.9% సమానం. ఇది $200 తలసరి నష్టంగా వెల్లడైంది. క్వశ్చన్ నెంబర్ 8 ఏ బ్యాడ్మింటన్ జోడీ ప్రపంచ నంబర్ 1 జోడీగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా అరుదైన రికార్డు సృష్టించింది? ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి. పురుషుల డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నంబర్ 1 ర్యాంక్ను దక్కించుకున్నారు. అక్టోబర్ 10, 2023న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF ర్యాంకింగ్స్ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి జోడీ. భారతీయుడు ద్వయం అగ్రస్థానాన్ని సాధించింది. హాంగజౌలో 2023 ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్లో స్వర్ణం సాధించిన తర్వాత ర్యాంకింగ్స్. సాత్విక్ మరియు చిరాగ్ ఈ సంవత్సరం 2023 18 టూర్నమెంట్ల నుండి 92,411 పాయింట్లను సాధించారు. రెండవ స్థానంలో ఉన్న ఫజర్ అల్ఫియాన్ మరియు మహ్మద్ రియాన్ ఆర్డియాంటో కంటే 2,000 పాయింట్లు ముందున్నారు. క్వశ్చన్ నెంబర్ 9 భారత వృద్ధి రేటు ఎంత శాతంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF తాజాగా పేర్కొంది? జవాబు భారత వృద్ధి రేటు 6.3%. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అక్టోబర్ 10, 2023న తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ WEO-ని విడుదల చేసింది. ఇది ఏప్రిల్ మరియు జూన్ మధ్య ఊహించిన దానికంటే బలంగా ఉందని పేర్కొంటూ భారతదేశం కోసం దాని FY24 వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3%కి పెంచింది. భారతదేశం కోసం IMF యొక్క ద్రవ్యోల్బణం అంచనా FY24 కోసం 5.5%కి సవరించబడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2 నుంచి 6 వరకు శాతం, వచ్చే ఏడాది 4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా వేసింది. WEO తన ప్రపంచ వృద్ధి అంచనాను 2023కి 3% వద్ద మార్చకుండా ఉంచింది మరియు 2024 ప్రొజెక్షన్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.9%కి తగ్గించింది. క్వశ్చన్ నెంబర్ అక్టోబర్ 10, 2023న విడుదలైన హురున్ యొక్క 361 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం భారతదేశంలో ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు? జవాబు 259 మంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 38 పెరుగుదల. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ రూపాయలు 8,08,700 కోట్లు. ఈ జాబితాలో గౌతమ్ అదానీ నికర విలువ రూపాయలు 4,74,800 కోట్లు. వారి తర్వాతి స్థానాల్లో సైరస్ పూనావాలా రూపాయలు 2,78,500 కోట్లు, శివ్ నాడార్ రూపాయలు 2,28,900 కోట్లు, గోపీచంద్ హిందుజా రూపాయలు 1,76,500 కోట్లు ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.